ఆపదలు మనకు ఉంది కనుక ఈరోజు ఆయన సన్నిధి మనం నించుండి ఈ విధంగా దేవుని ఆరాధిస్తున్నాం. మన శక్తి చేత బలం చేత కాదు, కానీ జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుని ఆత్మ చేత జరుగుతుంది కనుక ఆ సత్యాన్ని గ్రహించిన వారమై దేవుడు మనకు అనుగ్రహించిన ప్రియ ఆయుష్ను ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి ఉపయోగం చేద్దాం. లేనే లేరయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, వేటగాను ఇళ్ళ నుండి నా తలని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. నా పాట పద్ధతి మైపరుగా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఆమేన్. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. అందరూ పడాలి. ఆరాధన ఆరాధన యానికి ఆరాధన, ఆరాధన ఆమేన్. ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన. రాత్రి వేళ భయంకరను, పగటి వేళ బాణమైనను, రోగమున మేలు చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ అందరూ పాడాలి. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. ఆమేన్. లేనే లేదయ్యా ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. కొలమెత్తి ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. మన జీవితాలతో పాటు మన కుటుంబాలను సంరక్షించిన దేవుడు తప్పిపోయిన ప్రతిసారి చేయి పట్టుకుని సరైన మార్గం నుంచి దేవుని ఆరాధించేద్దాం. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా
గుడారము సమీపించదు అని పాడాలి. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. ఎందుకో తెలుసా? లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. గలమెత్తి పాడాలి, బిగ్గరగా పాడాలి, దేవుడు మనకి ఇచ్చిన స్వరముతో పాడాలి. గొంతెత్తి దేవుని ఆరాధించేద్దాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. మానవులను కాపాడుటకు ఈ దూతలను ఏర్పరిచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఆమేన్. లేనే లేదయ్యా నా శృంగమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన హోరీ తన్నికే ఆరాధన, ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన. చేతులు పైకెత్తి పాడదామా? నా తన్నికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వెంటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని ఒప్పుకున్నామా? మన రక్షణ ఆయనేని, ఆయన సంగతించుకొని అయ్యా నన్ను విడిపించి నువ్వే ఒప్పుకుందాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నన్ను ఆశ్రయమిచ్చావు. మరొకసారి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన పాడాలి పాడాలి పాడాలి. అయ్యా నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, సృష్టికర్తమైన దేవా నీకే ఆరాధన, మహోన్నతులైన దేవా నీకే ఆరాధన, సర్వశక్తిమంతుడా నీకే ఆరాధన, శాంతిదాత నీకే ఆరాధన, మా స్థుతులకు పాత్రుడా నీకే ఆరాధన. పాడమండి. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. అలాగే 2 చేతులు పైకెత్తి ఆకాశం చాచి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వేటకానువులో విడిపించిన దేవుడు, నాశకమైన తెగుల నుంచి విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రం వంటి అలల నుంచి విడిపించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో మనం అందరం కూడా మన కళ్ళు మనం మూసుకొని ధ్యానపూర్వకంగా ఆ శిలువ దర్శనాన్ని చూస్తూ మనల్ని రక్షించి విడిపించిన దేవుని ఆరాధన చేద్దాం. మనల్ని కాపాడిన దేవుని ఆరాధన చేద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నాగదా నీరసించక సాగదా
నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా. ఇదే మాటలు మరొకసారి పాడదామా? నీ సన్నిధిలో మన కళ్ళు మనం మూసుకొని దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉండగా శుద్ధాత్మను ఆహ్వానిస్తూ అయా నీ సన్నిధిలో నీరసించక అయా సాగుతామనేటువంటి తీర్మానము తీద్దామా? నీవేను తీరుగా నిన్నే ప్రేమింతును. అందరిని కలిసి పాడదాం. నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో. Thank you Jesus. Thank you Lord for your presence here. అయా నీ ప్రసన్నతను బట్టి స్తుతిస్తున్నాం, చెల్లిస్తున్నాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఆయన సన్నిధిలో సమర్పిద్దాం, మన జీవితాన్ని ఆయన పాదలకు సమర్పిద్దాం. నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో మోకరిస్తూ సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నీవేను తీరుగా అయ్యా నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో నిన్నే ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము యేసు నిన్నే ఆరాధింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో. ఈరోజు ఈ ఆరాధన ఒక తీర్మానం చేయాలి మనం. అయ్యా నీ సన్నిధిలో ఉంటామని, నీ మార్గంలో ఉంటామని, స్థిరమైనటువంటి విశ్వాసులుగా ఉంటామని తీర్మానం తీసుకున్నాం. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను తీరుగా. ఒకసారి పాడతారు అందరూ, బిగ్గరగా పాడాలి. నీ సన్నిధిలో మోకరించి, కొంచెం బిగ్గరగా అండి. నీ మార్గములో సాగేదా
నీరసించక సాగేదా నీవెనుదిరుగా. ఇంకొకసారి చెప్తామా? నీ సన్నిధిలో మోకరించి, థ్యాంక్ యూ జీసస్, నీ మార్గములో నీరసించక సాగేదా నీవెనుదిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును నీవెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా. చివరిసారి చెప్తాం దగ్గరగా. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవెనుదిరుగా, నీవెనుదిరుగా. పరిశుద్ధ యేసయ్యా, నీకు వందనాలు నాయనా. గొప్ప ఆరాధన తండ్రి, నీ బిడ్డలైనటువంటి మాతో, మా ద్వారా తండ్రి మీరు జరిగించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఏ హృదయం అయితే నిజంగా నీ సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందో ఆ హృదయాన్ని మీరు దర్శించబోతున్నదని వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ఆరాధన ద్వారా ఈ సంఘమును నింపబోతున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన ఆత్మల చేత తండ్రి ఈ సంఘం నింపబడబోతున్నది నాయన. మేమందరం కూడా తండ్రిని స్తుతిస్తున్నాము తండ్రి. అయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా తండ్రి ఇంతవరకు చేసిన ఈ ఆరాధనను మరొకసారి తండ్రి నీ యొక్క పాదాల దగ్గర మేము సమర్పిస్తుండగా దయచేసి దీన్ని అంగీకరించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి నీ సేవలు వాడుకుని వాళ్ళని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమెన్. బిగ్గర చెప్తారా? ఆమెన్. అందరం కూర్చుందాం. వాక్య భాగంలోనికి వెళ్ళకముందు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ఇప్పటి వరకు స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మనము ఘనపరిచాం. మన స్తుతులు పైకి వెళుతుంటే దేవుని యొద్ద నుండి దూతలు నిచ్చెన వేసుకున్నాం. మనం నిచ్చెన వేయాలి. ఇప్పుడు మనం వేసాము ఆల్రెడీ. ఈ చర్చిలో నిచ్చెన ఉంది, ప్రార్థన నిచ్చెన. ఆ నిచ్చెనలో దూతలు ఏం చేస్తున్నాయి? పైకి వెళుతున్నాయి. దూతలు మళ్ళా కిందకి దిగుతున్నాయి. నిచ్చెన చివరి ఎవరుంటారు? యెహోవా దేవుడు ఉంటాడు. మన విజ్ఞాపనలు, మన స్తుతులు అన్నీ కూడా ఆ నిచ్చెన మీద దూతలు ఏం చేస్తాయండి? వారి రెక్కల మీద తీసుకొని వెళతాయండి. తర్వాత దిగుతూ ఉన్నారు కొంతమంది దూతలు. ఆ దూతలు ఏంటండి? మన యొక్క విజ్ఞాపనలకు, మన ప్రార్థనకు, మన వేదనకు, మన నిట్టూర్పులకు, మన బాధలకు, మన శోధనలకు, మన అస్వస్థతకు, మన సమస్యలకు కావలసిన జవాబులను దూతలు తీసుకొని వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా మరి జీవన్ బాబు, యవనస్తులైన జీవన్ బాబుని దేవుడు ఇక్కడ నిలబెట్టుకుని తన వాక్యం ద్వారా మనలను బలపరచబోతూ ఉండగా మనందరం కూడా ప్రార్థనలో సిద్ధపడదాం. దేవా, ఈ వాక్యము నా కోసమే, ఎవరి కోసమో కాదు. ఈ వాక్యము నా కోసమే, నాకే నీవు ఇస్తున్నావు దేవా. నీ దైవజనుని ద్వారా నువ్వు నాకు ఇస్తున్నావు అన్నట్లుగా మనము మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ కృపగల నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ప్రార్థన నిచ్చెన మా యొక్క
యెహోవా షాలోం సంఘములో మేము వేసుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ ప్రార్థన నిచ్చెన దేవా ప్రతి గృహములోనూ, ప్రతి హృదయంలోనూ, ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ బిడ్డలు వేసుకోగలగడానికి నీ కృప దయచేయండి. దేన్నైనా మేము జీవితంలో పొందుకోవాలంటే ప్రార్థన 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 దేవా. ఈ యొక్క ప్రాంతము సీతమ్మ కాలనీ షాలోం నగరుగా మారడానికి తండ్రి ప్రార్థనే దేవా. ఇక్కడ ప్రార్థించిన స్త్రీలు, ఇక్కడ ప్రార్థించిన పురుషులు, ఇక్కడ ప్రార్థించిన యవ్వనస్తులు, ఇక్కడ ప్రార్థన చేసిన చిన్న బిడ్డలు, ఇక్కడ ప్రార్థన చేసిన వృద్ధులు దేవా. కాబట్టి తండ్రి మా సంఘాన్ని దీవించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి, మా సంఘాన్ని నలుదిక్కులకు వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వాక్యము ప్రకటిస్తూ ఉన్నాము దేవా, వాక్యములోని సత్యములను ప్రకటిస్తూ ఉన్నాము దేవా. వాక్యము మా హృదయములలో దేవా పని చేయడానికి నీ కృప దయచేయండి దేవా. ఎందుకంటే దేవుడే వాక్యము దేవా ప్రభువా, మీరే వాక్యము తండ్రి. కాబట్టి ప్రభు ఆ వాక్యము మా హృదయాల్లో మేము పెట్టుకుంటే దేవా, అదే దేవా దేవుణ్ణి నిన్ను మేము పెట్టుకున్నట్టు, నిన్ను కలిగి ఉన్నట్టు దేవా. కాబట్టి ప్రభువా మరి యవనస్తులైన బిడ్డ తండ్రి నాయన నిలబడి వాక్యము బోధించనై ఉండగా దేవా ఆ బిడ్డకు నీ ఏడంతల ఆత్మతో ఆ బిడ్డను నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మాకు రావాల్సిన వాక్యము, ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో, ఏ వాక్యము ద్వారా హెచ్చరించబడాలో, ఏ వాక్యము ద్వారా ఆదరించబడాలో, ఏ వాక్యము ద్వారా ప్రభువ వారిని వారు సరి చేసుకోవాలో, ఏ వాక్యము ద్వారా ప్రభువ మేము నీకు ఇంకనూ సమీపముగా మా జీవితాలను ప్రభువ నీకు సమర్పించుకోవాలో ఆ వాక్యాన్ని దేవా యవనస్తులైన బిడ్డ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అదే విధముగా తండ్రి ట్రాన్స్లేట్ చేస్తున్న శ్రీకాంత్ను బట్టి నీకు వందనాలు ప్రభువ. ఆ బిడ్డకు కావలసిన ఆత్మీయ నడిపింపును దయచేయండి ప్రభువ. ఎంతో దేవా నాయన పరిణితి చెందుతూ ఉన్నారు దేవా, అందును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకే వందనాలు ప్రభువ. నీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ పని చేయకపోతే తండ్రి మేము ఇక్కడ ఉండడము వ్యర్థము దేవా. ప్రతి ఒక్క బిడ్డ దగ్గరకు మీరు వెళ్ళండి దేవా. నీ ఆత్మీయ అనుభవంలోకి, ఆత్మీయ లోతుల్లోకి బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. విత్తనము వేయడానికి పొలాన్ని ఏ విధముగా రైతు సిద్ధపరుస్తాడో ఆ విధముగా వాక్యం అనే విత్తనము మా జీవితాల్లో, మా హృదయాల్లో పండడానికి, మా హృదయాలను మేము సిద్ధపరచుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు స్తుతి ఆరాధన చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. The church is full. చర్చ్ నిండుగా ఉందండి. So people are celebrating Pongal today. ఈరోజు పొంగల్ని పండగను జరుపుకుంటున్నారని అనుకుంటున్నాం. So Pongal is a Telugu festival, so happy Pongal to you all. పొంగల్ అనేది తెలుగు వారి యొక్క పండుగ కనుక మీ అందరికీ కూడా పొంగల్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. So my sermon today is నా యొక్క ఈరోజు వర్తమానం true faith clinging to God. నిజమైనటువంటి విశ్వాసము దేవునితో అంటుకట్టబడి ఉండుట. Actually, I was told by my mother to preach yesterday afternoon at 4 o'clock. మరి నిన్నటి దినాన్న మధ్యాహ్నం 4 గంటలకు నా తల్లిగారు ఈరోజు నేనే మాట్లాడవలసి ఉన్నదని మరి నాకు తెలియపరిచారు. So I went to my office and started reading. మరి నా ఆఫీస్కి వెళ్ళి వెంటనే మరి వాక్యం కొరకు నేను చదవడం ప్రారంభించాను. And I found this topic. ఈ యొక్క మరి అంశమును నేను కనుగొన్నాను. So what is true faith?
నిజమైన విశ్వాసం అంటే ఏంటి? What is true saving faith? నిజముగా రక్షించేటటువంటి విశ్వాసం అంటే ఏంటి? How can you tell if someone is truly saved? ఎవరైనా నిజముగా రక్షించబడారని ఎలా చెప్పగలరు? I say I am saved. నేను చెప్తాను నేను రక్షించబడ్డాను అని. Pastor Srikanth says that he is saved. పాస్టర్ శ్రీకాంత్ గారు రక్షించబడ్డారని ఆయన చెప్పుకుంటాడు. Many of sitting here, you might say that we are saved. మీలో చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి వారు మీరు రక్షించబడ్డారని మీరు చెప్పుకుంటారు. How can you tell that if you are truly saved? నిజముగా మీరు రక్షించబడ్డారని ఎలా మీరు చెప్పగలుగుతారు? Suppose you have a friend. ఒకవేళ మీకు ఎవరైనా స్నేహితుడు ఉన్నట్లయితే Call, let's suppose Banu. బాను అనుకుందాము ఉదాహరణకి. Call her Banu. బాను అని అనుకుందాం. She goes to church ఆమె మందిరానికి వెళ్తుంది. occasionally, not regularly. మరి ప్రతిదినము కాకుండా అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంది. I'm not just ఉదాహరణకు మాత్రమే Yeah, చెప్తున్నాం. occasionally. She prays occasionally, మరి అప్పుడప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంది. especially during the crisis in the life, in her life. ముఖ్యముగా తన జీవితంలో కష్టాలు కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తుంది. She finishes her studies. ఆమె తన యొక్క చదువులు పూర్తి చేసుకుంది. Now she has a job. ఇప్పుడు ఆమెకు ఒక ఉద్యోగం ఉంది. She is married to a good husband. ఇప్పుడు ఒక మంచి భర్తకు ఆమె వివాహం చేయబడింది. Still she goes to church occasionally. మరలా మందిరానికి అప్పుడప్పుడు మాత్రమే వెళ్తూ ఉంది. She prays occasionally, ప్రార్థన కూడా అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంది. especially when she has crisis. ప్రాముఖ్యముగా ఆమె కష్టాల్లో ఉన్నప్పుడే చేస్తుంది ప్రార్థన. And God blesses her with children. ఆమెను దేవుడు బిడ్డలతో ఆశీర్వదించాడు. And she owns a house. ఒక గృహాన్ని ఆమె సంపాదించుకుంది. She owns a car. ఒక మంచి కారును కొనుక్కుంది. And she acknowledges that all these gifts are from God. ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండే అని ఆమె చెప్పుకుంటుంది. Is she saved? ఆమె రక్షించబడిందా? Does she have a saving faith in Jesus? రక్షించేటటువంటి విశ్వాసము, క్రీస్తులో రక్షణ పొందేటటువంటి విశ్వాసము ఆమె కలిగి ఉన్నదా? How do you go about finding answers to such questions? ఇలాంటి ప్రశ్నలకు ఎలా జవాబులను మనము పొందుకోగలుగుతాము? Many of you here, మనలో అనేక మంది seeing people like this, ఇలాంటి వారిని మనము చూసినప్పుడు you compare. వాళ్ళతో మనల్ని పోల్చుకుంటాం. See, I go to church regularly. చూడండి, నేనైతే రోజు చర్చికి వెళ్తాను. I pray regularly. ప్రతిరోజు నేను ప్రార్థన Not చేస్తాను. only when I get crisis, నాకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, but I pray regularly to. ప్రతి దినము నేను ప్రార్థన But how come God has blessed her more than me? నాకంటే ఆమెను ఉన్నతముగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? These are very difficult questions to answer. ఈ ప్రశ్నలు జవాబు పొందుకోవడానికి చాలా కష్టమైనటువంటి ప్రశ్నలు. But our authority, the Bible, అయితే బైబిల్లో మనకు చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే helps us to answer these questions in several ways. బైబిల్ గ్రంథము ఈ జవాబులను అనేక రీతులుగా మనం అర్థం చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది. This morning, ఈ ఉదయకాల సమయంలో I want to address that question by looking at a narrative of salvation of Jacob. మరి ముఖ్యముగా ఈ యొక్క భావనను మీకు వ్యక్తం చేయడానికి మరి యాకోబు రక్షించబడినటువంటి ఆ ఉదాహరణ నుంచి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. In today's text, ఈ రోజు పాఠ్య భాగంలో Jacob moves from being lost to being found. యాకోబు మరి పతన స్థితిలో నుంచి రక్షించబడేటటువంటి స్థితిలోకి ఆయన వచ్చినాడు. From someone who has acknowledged God to someone who clings to God. ఒకప్పుడు దేవుని గురించి చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేవునితో కట్టబడినటువంటి వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి. From someone who tried to tap into God's power for his personal benefit. తన యొక్క అవసరతల కొరకు దేవుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి To వ్యక్తి, someone who wants to know God. దేవుని తెలుసుకోవడానికి మరి ఆయన మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మారాడు. So as we consider మనం ఒకవేళ ఇది పరిగణలోకి salvation of this great man of God, ఈ గొప్ప దైవజనుడి గురించినటువంటి నీ పరిగణలో మనం తీసుకున్నట్లయితే, I pray that God will open your eyes, మీ నేత్రములు దేవుడు ఈ ఉదయకాల సమయంలో తెరుస్తాడని నేను ప్రార్థన చేస్తూ that ఉన్నాను. we might understand salvation itself much more clearly. తద్వారా రక్షణ అనేది ఇంకా స్పష్టముగా మనకు అర్థమయ్యే అవకాశం కలుగుతుందని. I pray that he will open your eyes, మీ మనోనేత్రములు దేవుడు తెరుస్తాడని నేను ప్రార్థిస్తున్నాను. to our own position before him. మన యొక్క స్థితి, ఆయన ముందు మన స్థితిని మనం కనుగొనేటట్లు
తెరుస్తాడని నేను And I ప్రార్థిస్తున్నాను. pray that He'll grant salvation to anyone who is here that not yet saved. తద్వారా ఎవరైనా మీలో రక్షణ పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటే వారికి రక్షణను దేవుడు అనుగ్రహిస్తాడని ప్రార్థన చేస్తున్నాను. Before we enter the sermon, ఈ వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు let's have a little bit recap of Jacob. మరి యాకోబు గురించి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. నేపథ్యాన్ని మనం He is తెలుసుకుందాం. the younger among his twin brother. మరి తన యొక్క కవల సహోదరుడిలో పెద్దవాడు. Although he is only a few minutes younger than his brother Esau. మరి తన యొక్క సహోదరుడైన యోషేవు కంటే కొన్ని క్షణాలు మాత్రమే The చిన్నవాడైనప్పటికీ older brother would normally receive the family's birthright. మరి కుటుంబంలో పెద్ద కుమారుడికి మాత్రమే జ్యేష్ఠత్వపు హక్కులు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. Birthright means not only the inheritance of the family, కుటుంబం యొక్క మరి family wealth, కుటుంబం యొక్క ఆస్తిని పొందుకోవడం మాత్రమే కాదు గాని but also the promise of Abraham. అబ్రహాము యొక్క వాగ్దానములను కూడా ఆయన స్వతంత్రించుకునే అవకాశము జ్యేష్ఠుడికి లభిస్తుంది. That all the nations would be blessed through his offspring. తద్వారా మరి ఈ సమస్త దేశముల యొక్క మరి ఆ దేశములు వీరి సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారనే వాగ్దానం. ఇందాక నుంచి ఆయన కష్టపడుతున్నాడు, ఇది చూపిస్తుంది, పెంచవేవరా సార్ది మాత్రం దీంట్లో బాగా పెంచు. హలో. God speaks to Jacob's mother Rebecca యాకోబు during the pregnancy, యాకోబు తల్లి అయిన రెబెకాతో దేవుడు మాట్లాడాడు ఆమె గర్భవతి అయినప్పుడు, telling her that the older will serve the younger. మరి పెద్దవాడు చిన్నవాడి యొక్క మరి కి సేవకుడు అవుతాడు అని But instead of trusting God to bring about this prophecy, మరి ఈ యొక్క ప్రవచనముకి నెరవేర్పు దేవుని మీద ఆధారపడి పొందుకునే బదులు Rebecca and Jacob worked together to force this outcome. రిబకా మరియు యాకోబు అది వీరి విషయంలో జరిగేటట్లు వారంతట వారే చనువు తీసుకున్నారు. They did not wait for the God's time. దేవుని యొక్క సమయం కొరకు వారు వేచి చూడలేదు. Like yesterday I told about Moses. నిన్న మోషే గురించి నేను He చెప్పినట్లుగా did not wait for the God's time. దేవుని యొక్క సమయం కొరకు ఆయన వేచి చూడలేదు. Like this, అదే రీతిగా even Jacob and Rebecca, they didn't wait for the God's time. యాకోబు మరియు రెబెకాలు కూడా దేవుని సమయం కొరకు వాళ్ళు వేచి చూడలేదు. First, Jacob takes advantage of Esau's character. మొట్టమొదటిగా యాకోబు తన యొక్క సహోదరుడైన ఏశావు యొక్క మరి స్వరూపాన్ని ఆయన To ధరించుకున్నాడు. steal the birthright from him. మరి జ్యేష్ఠత్వపు హక్కులు ఆయన నుంచి అపహరించడానికి ఆయన ఆ రీతిగా చేశాడు. Then he and Rebecca deceive his father to make sure Isaac's blessings is passed to him. తద్వారా ఇస్సాకు దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మరి యాకోబు పొందుకునేటట్లు తల్లితో కలిసి యాకోబు మోసము చేశాడు. But all of these things, they didn't work out. అయితే ఇవన్నీ కూడా సరిగ్గా పని చేయలేదు. Esau becomes so angry ఏశావు చాలా that కోపగ్రస్తుడయ్యాడు. he threatens to kill Jacob as soon as his father dies. మరి తన తండ్రి చనిపోయిన వెంటనే నేను యాకోబుని చంపేస్తానని ఆయన నిశ్చయించుకున్నాడు. Thinking that death might be imminent, తద్వారా మరణము ఖచ్చితముగా సంభవిస్తుందని గ్రహించినటువంటి Jacob and Rebecca conspire again. యాకోబు మరియు రెబెకాలు కలిసి మరలా కుట్ర పన్నారు. This time they arrange him to travel to Rebecca's family 500 miles away. ఇప్పుడు 100 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి రెబెకా యొక్క కుటుంబం దగ్గరికి ఈయన పంపించేయడానికి వారు పన్నాగం పన్నారు. They lie again to Isaac మరలా ఇస్సాకుకు వారు అబద్ధం చెప్పి to get his blessings on his journey. మరి ఆ యొక్క ప్రయాణములో యాకోబు ఆశీర్వాదముల కొరకు. But Isaac understood. అయితే ఇస్సాకు అర్థం చేసుకున్నాడు. So he gives the blessings, ఆ ఆశీర్వాదములు కూడా ఇస్సాకు ఇచ్చేశాడు. but withhold all the financial support. అయితే ఆర్థిక సహాయము మాత్రము ఆయన నియంత్రించాడు. So Jacob leaves home, యాకోబు గృహాన్ని విడిచిపెట్టాడు. fearing his brother, మరి తన సహోదరుడి విషయంలో and for the first time in his life without any wealth. ఏ విధమైనటువంటి ధన సహాయం లేకుండా తన జీవితంలో మొట్టమొదటిసారి ప్రయాణమై పారిపోయాడు. So Jacob goes to house of Laban, యాకోబు his uncle, వారి యొక్క మామ అయిన లాబాను యొక్క గృహములకు వెళ్ళిపోయాడు. and this deceiver becomes the one who is deceived again. మరి ఈ మోసగాడు మరలా మోసపుచ్చబడిచే
పరిస్థితి పొందుకున్నాడు. So as soon as he goes to Laban, మరి లాబాను దగ్గరికి వెళ్ళగానే he loves his younger daughter, ఆయన యొక్క మరి కనిష్ట కుమార్తెను ప్రేమించాడు. younger daughter Rachel, రాహేలును ప్రేమించాడు. and works for 7 years అయితే 7 సంవత్సరాలు పని చేశాడు ఆమెను to పొందుకోవడానికి. get married to her. ఆమెను వివాహం ఆడడానికి 7 సంవత్సరాలు కృషి చేసి పని చేశాడు. But on the wedding night, అయితే వివాహ దినమ రాత్రి కాలంలో Laban deceives him, లాబాను ఈయన మరలా మోసపుచ్చాడు. substitutes his older daughter Leah for Rachel, మరి రాహేలుకు బదులుగా లేయాను ఆయన వివాహము చేయించాడు. forcing Jacob to work another 7 years to pay for Rachel also. మరలా రాహేలును పొందుకోవడం కోసం 7 సంవత్సరాలు పని చేసేటటువంటి పరిస్థితి కల్పించాడు లాబాను. Once those 14 years are over, ఆ 14 సంవత్సరాలు ముగించిపోయిన తర్వాత Laban agrees to allow Jacob to take all the spotted and speckled goats and sheep as his wages. మరి తన యొక్క మరి కష్టార్జితముగా అక్కడ ఉన్నటువంటి మచ్చగలిగినటువంటి జీవులను ఆ పశువులన్నిటినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళేటట్లు ఇచ్చేశాడు. God nevertheless blesses Jacob again. మరలా దేవుడు యాకోబుని ఇక్కడ కూడా ఆశీర్వదించలేదు. So much that Jacob in the end acknowledges that all he owns has come from God. అయితే ఆఖరికి ఈ యాకోబు ఏమని మరి చెప్పుకుంటున్నాడంటే, నాకు కలిగినవన్నీ కూడా దేవుని యొద్ద నుండే నేను పొందుకున్నానని చెప్పేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. Not from his intelligence or his deceit. తన యొక్క మోసము ద్వారా తన యొక్క జ్ఞానము ద్వారా అవి సంపాదించుకోలేదని చెప్పుకుంటున్నాడు. This is an important step along the way to Jacob becoming the man of God. దేవుని యొక్క దైవజనుడిగా యాకోబు అవతరించడానికి, మారడానికి, రూపాంతరీకరించడానికి ఇదే ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము. But remember, he is still not saved. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఇంకా ఆయన రక్షణ పొందుకోలేదు. So Jacob's flee from Laban. లాబాను దగ్గర నుంచి యాకోబు ప్రయాణమై బయటకు వచ్చేసాడు. Laban tries to find him. లాబాను ఆయన ఎక్కడున్నాడో మరి వెతుకుతూ ఉన్నాడు. So Laban tried to harm him. తర్వాత లాబాను ఆయన్ను మరి ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నం చేశాడు. protects Jacob again. అయినప్పటికీ యాకోబుని దేవుడు మరి సంరక్షించాడు. And Laban returns home. ఆ తర్వాత లాబాను తన గృహానికి తిరిగి వెళ్ళిపోయాడు. And from this point onwards our text begins. ఇక్కడ నుంచి మనం చదివినటువంటి పాఠ్య భాగము ప్రారంభించబడుతుంది. The threat from the Laban is gone. మరి లాబాను దగ్గర నుంచి వచ్చేటటువంటి అపాయము ముగిసిపోయింది. But now the 20-year-old threat from Esau begins from here. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏశావు దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇబ్బంది ప్రారంభం అవుతుంది. So according to our text, మనం చదవబడినటువంటి పాఠ్య భాగము ద్వారా Jacob sends message to Esau. యాకోబు ఏశావుకు వర్తమానం పంపించాడు. Now see how he addresses his brother. ఇక్కడ చూడండి తన సహోదరుని ఏ రీతిగా ఆయన సంబోధిస్తున్నాడో చూడండి. Verse 4. 4వ వచనం He చూసినట్లయితే addresses his brother as my lord Esau. నా ప్రభువైన ఏశావుగా తన్ను ఆయన He సంబోధిస్తూ is ఉన్నాడు. still afraid to call him my brother Esau. నా సహోదరుడైన ఏశావు అని చెప్పడానికి భయపడి నా ప్రభువైన ఏశావుగా ఆయన సంబోధిస్తూ And ఉన్నాడు. what does he call himself? ఆ తర్వాత తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడండి? He calls himself your servant Jacob. నీ సేవకుడైన యాకోబు అని తనను తాను సంబోధించుకున్నాడు. Jacob deceived his father యాకోబు తన తండ్రిని మోసపుచ్చాడు. and took advantage of his brother in order to make the prophecy of his brother's subjection to him to come true. తన యొక్క తండ్రి యొక్క వాగ్దానమును పొందుకొని తన తండ్రి జ్యేష్ఠ కుమారుడికి ఇచ్చినటువంటి వాగ్దానములను కూడా నెరవేరునట్లుగా ఆయన ఆ రీతిగా మోసపుచ్చాడు. But now Jacob is voluntarily crouching down in fear. ఇప్పుడు యాకోబు చాలా భయభ్రాంతులకు గురైనటువంటి వాడై భయముతో వణికిపోతూ ఉన్నాడు. And calling his brother as my lord. ఇప్పుడు తన సహోదరుని నా ప్రభువు అని సంబోధిస్తూ The ఉన్నాడు. same messengers ఇదే వర్తమానం return with a frightening news to Jacob. మరి అదే వర్తమానము చాలా భయాన్ని కలిగించే వర్తమానము యాకోబుకు తిరిగి వచ్చింది. Esau is coming with his 400 men. 400 మందితో ఏశావు తన మీదకి వస్తున్నాడని వర్తమానం So వచ్చింది. in verses 9 to 12, 9 నుంచి 12 వచనాల కనుక మనం చూసినట్లయితే Jacob pray. యాకోబు ప్రార్థిస్తున్నాడు. It's the longest prayer recorded in Genesis. మరి ఆదికాండములో వ్రాయబడినటువంటి ప్రార్థనలో అత్యంత పెద్ద ప్రార్థన. Look at the prayer again in verse 9. ఆ ప్రార్థన 9వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. God of my father Abraham,
అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, God of my father Isaac. నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. By addressing God in this way, ఈ రీతిగా దేవుని సంబోధిస్తూ Jacob implicitly depends on the promise God made to his father and grandfather. మరి యాకోబుకి అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానములను యాకోబు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Oh Lord, you who said to me, return to your country. మరి నీ యొక్క దేశానికి నువ్వు తిరిగి వెళ్ళు అని మరి చెప్పినటువంటి దేవా. In other words, Jacob is telling God, I am obeying you. దేవా, నేను నీకే విధేయత చూపిస్తున్నానని చెప్తున్నాడు ఇక్కడ. I am doing what you have said to me. మరి నువ్వు నాతో ఏమని చెప్పావో అదే నేను చేస్తున్నాను In చెప్తున్నాడు. verse 10 he says, I am not worthy. 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను యోగ్యుడిని కాదు. Previously he has acknowledged that everything he had came from God. గతములో తనకు కలిగినవన్నీ కూడా దేవుని యొద్ద నుండే పొందుకున్నానని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. That was the key change from the past. అక్కడ తన గతములో నుంచి ఇది చాలా అద్భుతమైనటువంటి మూల మార్పు. But now he goes a little further. అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి ఇప్పుడు చెప్తున్నాడు, Now he admits that he deserves nothing. ఆయన ఇప్పుడు ఏమీ పొందుకోవాల్సిన అర్హత లేనటువంటి వాడిగా తన గురించి తాను What చెప్తున్నాడు. he has possessed because of God, now he's saying that he deserves nothing. తను ఏదైతే కలిగి ఉన్నాడో అది దేవుని యొద్ద నుండి పొందుకున్నాడని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఏమి పొందుకోవడానికి అర్హత లేనటువంటి వాడిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాడు. In verse 11 he says, 11వ please వచనంలో, deliver me from the hand of my brother. దయచేసి నా సహోదరుని యొక్క హస్తములో నుంచి నన్ను విమోచించుము, రక్షించుము అని చెప్తూ ఉన్నాడు. Is this a good request? ఇది మంచి మరి విన్నపమేనండి. We cry out to God for help. మనము దేవునికి సహాయం కొరకు మరి అర్థిస్తూ ఉంటాం. When we admit our weakness and his strength, we are worshiping God. ఆయన బలమును మన యొక్క నిస్సహాయతను మనము ఒప్పుకున్నప్పుడు మనము దేవుని మహిమపరుస్తున్నాం. Verse 12, 12వ వచనంలో, but you said, I will surely do you good. మరి నిశ్చయముగా నీకు నేను మంచి చేస్తానని నువ్వు నాకు చెప్పి ఉన్నావు. He is depending on God's promise to his father. తన తండ్రికి దేవుడు చేసినటువంటి వాగ్దానం మీద ఆయన ఆధారపడి He is ఉన్నాడు. depending on God's promise now to his grandfather. తన యొక్క మరి తాతగారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం మీద ఆధారపడి ఉన్నాడు. This statement shows Jacob is also depending on God's promise to him personally. వ్యక్తిగతముగా దేవుని యొక్క వాగ్దానము, తనకు చేయబడినటువంటి వాగ్దానములు కూడా ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం. But you said you will surely do, I will surely do you good. అయితే నాయనా నాకు మంచి నువ్వు చేస్తానని వాగ్దానం So చేసావని he is చెప్తున్నాడు. depending on God's promise to Jacob personally. వ్యక్తిగతముగా యాకోబుకు దేవుడు చేసినటువంటి వాగ్దానముల మీద కూడా ఆయన ఆధారపడి సంబోధిస్తూ ఉన్నాడు. This is a great prayer. ఇది చాలా మంచి మాదిరి We ప్రార్థన. would do well to model it. మనము అది మాదిరిగా మనము అన్వయించుకోవాలి. Nevertheless, this is a prayer that an unsaved person can pray. మరి రక్షణ పొందుకోలేనటువంటి వారు కూడా చేయవలసినటువంటి ప్రార్థన. Everyone can pray this prayer. ఆ ప్రార్థన మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ప్రార్థన. God has worked in Jacob's life to bring him to understand his unworthiness and God's goodness. దేవుని యొక్క గొప్పతనాన్ని, తన యొక్క మరి తనకు లేనటువంటి అర్హతను సంబోధించేటటువంటి మంచి ప్రార్థనగా ఈ ప్రార్థన చూస్తున్నాం. But there is more to salvation than that. అయితే రక్షణ విషయంలో దీనికంటే ఇంకా చేయవలసింది చాలా ఉన్నది. So Jacob finishes praying to God. అయితే యాకోబు దేవునికి ప్రార్థించడం ముగించిన తరువాత, But he seemed to focus on Esau. అయితే ఏశావు మీదే తన దృష్టి అంతా కూడా ఉంచి He ఉన్నాడు. is so worried that he sends numerous gifts to Esau to impress him. ఎంత భయము పొందుకున్నాడంటే ఏశావుని సంతృప్తి పరచడానికి రకరకాల బహుమానాలు ఆయన ముందుగా పంపించాడు. Imagine all those sheep, goats, cows and camels making their way towards Esau and his 400 men. తన మేకల మందలు, తన గొర్రెల మందలు, తన ఆవుల మందలు అన్నిటినీ, ఎడ్ల మందలు అన్నిటినీ కూడా ఆయన ముందుకు పంపించి ఆయన సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేశాడు. All that Jacob was thinking about Esau. తను ఆలోచించేటటువంటి ఆలోచన అంతా కూడా ఏశావు గురించి, ఏశావు అనే ఆలోచన కలిగి ఉన్నాడు. Esau has become a big problem for Jacob now. యాకోబుకి ఇప్పుడు ఏశావు పెద్ద సమస్యగా మారిపోయాడు. How can I save myself from Esau? ఇప్పుడు ఏశావు చేతిలోంచి నన్ను నేను ఎలా How రక్షించుకోగలను? can I
save my family from నా Esau? కుటుంబమును ఏశావు హస్తములోంచి ఎలా తప్పించుకోగలను? The rest of the chapter tells how God changes Jacob's heart. ఆ తదుపరి పాఠ్యభాగం అంతా కూడా యాకోబు యొక్క హృదయమును దేవుడు ఎలా మార్చాడో మనము We will look at this section through the lens of 4 questions. 4 ప్రశ్నల ద్వారా ఈ పాఠ్యభాగాన్ని మనము అధ్యయనము చేద్దాం. The 4 questions that will help us to see if we are saved or not. 4 ప్రశ్నలు మనము రక్షించబడ్డామా లేదా అని తెలుసుకోవడానికి అర్థమయ్యేటటువంటి జవాబుల కొరకు ఈ 4 ప్రశ్నలను మనం అడుగుతూ ఈ పాఠ్యభాగాన్ని చూద్దాం. The first question is, మొట్టమొదటి ప్రశ్న ఏదంటే, who are you? నీవు ఎవరవు? And the second question is, రెండవ ప్రశ్న ఏంటంటే, what is your real problem? నీ నిజమైన సమస్య ఏమై ఉన్నది? And the third question is, మూడవ ప్రశ్న ఏంటంటే, what do you want the most? నీకు అత్యధికముగా అవసరమైనది ఏమున్నది? And the fourth question is, నాలుగో ప్రశ్న ఏంటంటే, who are you now? ఇప్పుడు నువ్వు ఎవరివై ఉన్నావు? So the first question, మొట్టమొదటి ప్రశ్న, who are you? ఇప్పుడు నువ్వెవరు? Genesis chapter 32 verses 22 to 23. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు మనం చూద్దాం. The same night he arose and took his 2 wives. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యోబోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. So and Jacob was left alone. ఇప్పుడు యాకోబు ఒంటరివాడైపోయాడు. All his life తన జీవితం అంతయు కూడా Jacob tried to gain wealth and status. యాకోబు ధనాన్ని, ఆస్తిని సంపాదించడానికి, ఒక స్థితి స్థాయిని సంపాదించడానికి పాటుపడ్డాడు. For the last 20 years అయితే గత 20 he has సంవత్సరాలు worked for his wives. తన యొక్క భార్యల కొరకు He పనిచేశాడు. has worked for his family. తన కుటుంబం కొరకు He has పనిచేశాడు. worked for his possessions. తన యొక్క మరి స్వాస్థ్యము కొరకు పనిచేశాడు. And God has been gracious to him and given all this to him. దేవుడు ఎంతో కృపా సంపన్నుడై ఆయనకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. But at the moment of crisis in his life, అయితే తన జీవితంలో కష్టము కలిగినటువంటి పరిస్థితుల్లో he is on one side of the stream, ఇప్పుడు ఒక ఏరుకు ఒక పక్కన ఆయన నిలబడి ఉండి, and everything that is dear to him is on the other side. తనకు బాగా నచ్చినవ, ప్రేమించిన వాటన్నిటిని కూడా వేరే వైపుకు ఆయన పంపించి So వేశాడు. Jacob is now all alone. ఇప్పుడు యాకోబు చాలా ఏకాంతశీలుడుగా, ఒంటరిగా ఉన్నాడు. He is without his possessions. ఇప్పుడు తన యొక్క ఆస్తి లేకుండా ఉన్నాడు. He is without his wives. తన భార్యలు లేకుండా ఉన్నాడు. He is without his families. తన కుటుంబము లేకుండా ఉన్నాడు. He all his life he has seen himself in relation with others. మరి తన జీవితం అంతా కూడా ఇతరులతో తనను తాను చూసుకుంటూ ఉన్నాడు. He has been known as relationship with others. ఇతరులతో తనకున్నటువంటి సంబంధం మీద ఆధారపడి He ఉన్నాడు. was Abraham's grandson, అబ్రహాము యొక్క మరి మనమడు, trying to inherit God's promise. దేవుని యొక్క వాగ్దానంలో అబ్రహాము ద్వారా పొందుకునే వాగ్దానం పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. He is his mother's favorite son. తర్వాత తన యొక్క తల్లి యొక్క మరి ఇష్టమైనటువంటి కుమారుడు, His mother's obedient son. తన తల్లి యొక్క మరి విధేయత చూపించేటటువంటి కుమారుడు. For his father he is the least favorite son, మరి తండ్రి విషయంలో అయితే మరి తండ్రికి ఇష్టం లేనటువంటి who కుమారుడు. tries to steal his father's blessings. తన తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించడానికి మోసపుచ్చి చేసినటువంటి వాడిగా ఉన్నాడు. Laban's ill-treated son-in-law. లాబాను మరి చాలా భిన్నముగా చూసినటువంటి మరి అల్లుడిగా ఉన్నాడు. So but now the question arises, అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, who are you, Jacob? యాకోబు, నువ్వు ఎవరివై ఉన్నావు? Who are you really? ఇప్పుడు నిజముగా నువ్వు ఎవరివై ఉన్నావు? Who are you when you are all alone before God? దేవుని ముందు నువ్వు ఒక్కడవే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరివై ఉన్నావు? Who are you when all the relationships are stripped away? నీ సంబంధ బాంధవులన్నీ కూడా నీకు దూరపరచబడినప్పుడు నువ్వు ఎవరై ఉన్నావు? Who are you when all your possessions are stripped away? నీ ఆస్తి సంపదలన్నీ కూడా నీ నుంచి దూరపరచబడినప్పుడు నువ్వు ఎవరివై ఉన్నావు? Who are you when all you have leaned on, all you have strived
for is taken away. నువ్వు ఎంతైతే కష్టపడి సంపాదించుకున్నావో, నువ్వు దేని మీద అయితే ఆధారపడ్డావో వాటన్నిటినీ నీ నుంచి దూరపరిచినప్పుడు నువ్వు ఎవరివై ఉన్నావు? Who are you? నువ్వు ఎవరువు? Up to this point, ఇప్పటి వరకు Jacob has seen himself as strong, smart and able. యాకోబు తనను తాను చాలా తెలివిగలిగినటువంటి లేకపోతే సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిగా తనను తాను He may have చూస్తున్నాడు. said to himself that I needed some outside help, నేను బయట నుంచి చిన్న సహాయం నాకు కావాలనుకున్నాడు. and God has been gracious enough to provide it. తద్వారా దేవుడు కావలసినటువంటి అన్ని కూడా కృపా సంపన్నుడిగా అన్ని అనుగ్రహించాడు. And now, అయితే ఇప్పుడు left alone with God, ఇప్పుడు దేవునితో ఏకాంతముగా ఉన్నాడు. Jacob has the opportunity to see himself as he is really now. ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాడో అదే రీతిగా తనను తాను చూసుకునేటటువంటి పరిస్థితిలో దేవుని సమక్షంలో సముఖంలో ఉన్నాడు. Here he is wondering if this is the last night for him. ఇప్పుడు ఇదే తన యొక్క జీవితంలో ఆఖరి రాత్రి ఏమో అన్న పరిస్థితిలో Left ఉన్నాడు. all alone. అంతా ఒంటరిగా He ఉన్నాడు. might have been reflecting all that has happened in his life, తన జీవితంలో జరిగినవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. all the foolish things that he has done, తను చేసినటువంటి వ్యర్థమైనటువంటి కార్యములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. what did he see as he looked back in his life? తన జీవితమును వెనుకకు చూసినప్పుడు, నేపథ్యమును చూసినప్పుడు ఏ రీతిగా ఉన్నాడో అవన్నీ కూడా ఆయన చూస్తూ He ఉన్నాడు. saw that he has lost so much of what he loved most because of his stupidity. తన యొక్క అవిధేయత, తన యొక్క వెర్రితనం వల్ల ఏ రీతిగా అన్నిటినీ ఆయన కోల్పోయాడో ఆయన చూసుకుంటూ ఉన్నాడు. He lost his relationship with his mother. తన యొక్క తల్లితో తనకున్నటువంటి సంబంధాన్ని ఆయన కోల్పోయాడు. He never saw again after he left for Laban's house. లాబాను గృహానికి ప్రయాణమై వెళ్ళిన తర్వాత తల్లికి ఎన్నడూ కూడా ఆయన చూడలేదు. His relationship with Rachel, తర్వాత తన యొక్క సంబంధము రాహేలుతో తన సంబంధాన్ని the type చూస్తున్నాడు. of infighting within the family displayed in chapter 30. 30వ అధ్యాయంలో కుటుంబంలో జరిగినటువంటి ఆ ఘర్షణను మనం చూస్తూ ఉన్నాం. That is what not he dreamed of when he first saw Rachel near the well. రాహేలును ఆ యొక్క మరి ఆ యొక్క బావి దగ్గర చూసినప్పుడు ఆ రీతిగా కాదు కానీ He fought hard for the birthright, తన యొక్క జ్యేష్ఠత్వం కొరకు చాలా కష్టపడి మరి పోరాడాడు. for the right to be master over his brother. తన సహోదరుడి కంటే గొప్పగా ఉండడానికి ఆయన పోట్లాడాడు. But then he ended up in exile for 20 years. తర్వాత 20 సంవత్సరాలు మరి దూరముగా, కుటుంబానికి దూరముగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి And వచ్చాడు. now he is forced to fear before Esau. ఇప్పుడు ఏశావు విషయంలో భయము పొందుకొని మరి ఒంటరిగా ఉన్నాడు. He lied to his father to get Isaac's blessing, తన తండ్రికి ఏశావు ఆశీర్వాదాలు పొందుకోవడానికి తండ్రికి అబద్ధం చెప్పాడు. and he still received it. అది అప్పటికి పొందుకున్నాడు. But then he was sent away from home without nothing in his pockets. తన మరి జేబులో ఏమీ లేకుండా అక్కడ నుంచి పారిపోయే స్థితి తెచ్చుకున్నాడు. Jacob looks back all these years ఈ సంవత్సరాలన్నీ కూడా యాకోబు ఈ సమయంలో చూస్తూ ఉన్నాడు తన and జీవితంలో. sees himself as a deceived and schemed man, all for nothing. ఏమి నిరుపయోగము అయినటువంటి వాటి కొరకు మోసాలు చేస్తూ మరి చాలా మరి చెడ్డవాడిగా తనను తాను చూసుకుంటూ ఉన్నాడు. Not only has he failed to achieve anything by that scheming and deceit, మరి ఈ రీతిగా మోసపుచ్చడం ద్వారా ఆయన ఏమీ పొందుకోలేదు కానీ in the end he has destroyed what he loved most. ఆయన ఇష్టముగా ఏదైతే మరి సంపాదించుకున్నాడో దాన్ని కూడా విడిచిపెట్టవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు. What about you? నీ పరిస్థితి ఏమై ఉన్నది? Who are you? నీవేమని ఉన్నావు? When you are stripped of all the facades, all the self deceit, who you are. మన ముందు కనిపించేటటువంటి మనము ఆశలన్నీ కూడా మనము విడిచిపెట్టి అన్ని దూరమైన తరువాత, So who are you? నీవేమై ఉన్నావు? When you are stripped away that you are son of someone, you are son of this. నువ్వు పలానా వారి యొక్క కుమారుడు, కుమార్తెవు అనేటటువంటిది కూడా నీ నుంచి మరి దూరపరచబడినప్పుడు When you are stripped away of your education system, that you are a doctor, you are an engineer, or a businessman. నువ్వు డాక్టర్, ఇంజనీర్ లేకపోతే బిజినెస్ మ్యాన్ గా నువ్వు సంపాదించినటువంటి ఆ ఘనతలన్నీ కూడా కోల్పోయినప్పుడు, And when you are kept alone before God, దేవుని సముఖములో ఒంటరిగా నువ్వు నిలబడినప్పుడు, without nothing, ఏమీ లేకుండా దేవుని ముందు నిలబడినప్పుడు, who are you? నువ్వు ఎవరివై ఉన్నావు? Who are you? నువ్వు ఎవరు? You can't go to God and say that I am a doctor. నువ్వు వెళ్ళి నేను డాక్టర్ అని నువ్వు You చెప్పుకోలేవు. can't say before God and say that I am an engineer. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నేను ఇంజనీర్ అని నువ్వు You చెప్పుకోలేవు. can't say before God that I'm a great businessman. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ముందు నిలబడి అయ్యా నేను పెద్ద మరి వ్యాపారవేత్తనని చెప్పుకోలేవు. Before God you have nothing. దేవుని సముఖములో నీవు ఏమి
కావు. That is what I'm asking you. Who are you before God? అందుకనే నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని సముఖములో నువ్వు ఎవరవు? A great man, Martin Lloyd Jones, says this is the question that confronts Jacob there. యాకోబు ఎదుర్కొన్నటువంటి ప్రశ్న, మరి లాయిడ్ అనేటటువంటి గొప్ప రచయిత ఇదే ప్రశ్నను మరి యాకోబు ఎదుర్కొన్నాడని మరి ఆయన పుస్తకంలో రాశాడు. He says, is this life you are living worthy of the man God intended and meant you to be? నీవు ఏ రీతిగా ఉండాలని నీ కొరకు దేవుడు ఏ ఉద్దేశము కలిగి నిన్ను రూపించాడో ఆ రీతిగా నువ్వు ఉన్నావా లేవా? Am I worthy? నేను యోగ్యత గలవాడనా? Is it what God intended to me? దేవుడు నా కొరకు ఉద్దేశించినది ఇదేనా? Am I living worthy life for him? నేను ఆయన కొరకు అలాంటి యోగ్య జీవితాన్ని జీవిస్తున్నానా? How would you answer that question? ఆ ప్రశ్నను ఒకసారి మీరు ఆలోచన చేయండి. The second question is, రెండవ ప్రశ్న ఏంటంటే, what is your real problem? మీ నిజమైనటువంటి సమస్య ఏంటి? What does Jacob consider to be his major problem? యాకోబు తనకు కలిగినటువంటి పెద్ద సమస్యనుగా దేన్ని చూస్తున్నాడు? For Jacob, the major problem now is Esau and his 400 men. ముఖ్యముగా ఇప్పుడు యాకోబు చూస్తున్నటువంటి తన జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే ఏశావు తన యొక్క 400 మంది సైన్యము. So he prays, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, please deliver me from the hand of my brother. నా సహోదరుడి యొక్క హస్తములో నుంచి నన్ను తప్పించమని ప్రార్థన And we have చేస్తున్నాడు. seen extraordinary measures Jacob takes to try to avoid losing everything. తనకున్నటువంటివన్నీ కూడా కోల్పోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అడుగులు వేసినట్లు యాకోబును He మనం gives away చూస్తున్నాం. huge number of animals to try to please his brother. చాలా మరి పశువులను తన సహోదరుడైన ఏశావుని సంతృప్తి పరచడానికి ఆయన విడిచిపెట్టాడు. He divides his people into 2 camps తన యొక్క ప్రజలందరినీ కూడా 2 గుంపులుగా ఆయన చేశాడు. and hoping at least one camp will survive. తద్వారా ఒక గుంపు అయినా సరే మరి రక్షించబడుతుంది, తప్పించుకుంటుందని ప్రణాళిక So వేశాడు. Jacob thinks the problem is Esau. యాకోబు ఏమనుకున్నాడంటే తన సమస్య ఏశావు అనుకుంటున్నాడు. Earlier in his life, తన జీవితంలో అంతకు ముందు he had a similar wrong focus. ఇదే విధమైనటువంటి మరి అసత్య దృక్పథం ఆయన కలిగి ఉన్నాడు. He thought the problem was being second son. మరి తన సమస్య ఏంటంటే రెండవ కుమారుడిగా పుట్టడమే సమస్య He అనుకున్నాడు. thought the problem was Isaac's wanting to bless Esau. యాకోబు ఏశావు ఆశీర్వాదాలు తన ఇస్సాకు దగ్గర నుంచి ఏశావు ఆశీర్వాదాలు దొంగిలించాడు అనుకున్నాడు. He thought the problem was Laban. లాబాను తన సమస్య అనుకున్నాడు. But now left alone, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. stripped of all his possessions, తనకున్న ఆస్తిని అంతటిని stripped of పోగొట్టుకున్నాడు. all his facades, తనకున్నటువంటి ఆలోచనలు ఆశలన్నీ వదులుకున్నాడు. Jacob finally realizes that the nature of the real problem. తర్వాత తన యొక్క జీవితంలో నిజమైనటువంటి సమస్య ఏంటో ఇప్పుడు చూస్తూ In ఉన్నాడు. verse 24, 24వ వచనములో, and a man wrestled with him until the break of the day. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. We find out that this man is God. ఈ వ్యక్తి ఎవరంటే, ఈ నరుడు ఎవరంటే దేవుడని మనం తెలుసుకుంటాం. Sometimes this picture of Jacob and the man wrestling is misunderstood. కొన్నిసార్లు యాకోబు ఈ నరుడు మరి పోరాటను మరి తప్పుగా అర్థం చేసుకుంటాం. Some interpreters have said Jacob is wrestling with God in prayer all night. మరి ప్రార్థనలో యాకోబు రాత్రి అంతా కూడా పెనుగులాడాడు, దేవునితో పెనుగులాడాడు. But that is not what has happened. అయితే అక్కడ జరిగింది అది కాదండి. God comes to Jacob. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి ఉన్నాడు. Jacob doesn't come to God. యాకోబు దేవుని దగ్గరికి రాలేదండి. And Jacob tries to resist God with his own strength and all night long. రాత్రి అంతా కూడా యాకోబు తన శక్తి సామర్థ్యములతో దేవునితో పెనుగులాడాడు. So I'm asking you now, అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, what is Jacob's real problem? ఇప్పుడు యాకోబు నిజమైనటువంటి సమస్య ఏంటి? Is it Jacob's problem is Esau? ఏశావు యాకోబు సమస్య? Jacob's problem is 400 men of Esau? ఏశావు యొక్క 400 మంది No. ఆయన సమస్య? Jacob's real problem is యాకోబు నిజమైనటువంటి సమస్య ఏంటి? God himself is the problem for Jacob. దేవుడే యాకోబు యొక్క నిజమైనటువంటి మరి సమస్య. Not Esau, ఏశావు కాదండి, not Laban, లాబాను కాదు, not his wives, తన భార్యలు కాదు, not all the other problems. ఇతర సమస్యలన్నీ కాదు. And indeed, అయితే God has aided Jacob in many ways. దేవుడు యాకోబుకు అనేక రీతులుగా సహాయపడ్డాడు. But God is not content with acting as a tool to help fulfill his desires. తన యొక్క ఆశలన్నిటిని కూడా నెరవేర్చడానికి దేవుడు సంసిద్ధుడిగా ఇక్కడ లేడు. God must be
God must be our all. దేవుడు మనకు సమస్తము అయి ఉండాలి, Or else he won't get the glory. లేకపోతే ఆయనకు మహిమ రాదు. So now the long last Jacob must deal with God himself. ఇప్పుడు ఆఖరిగా అంతిమంగా యాకోబు దేవునితో పెనుగులాడాల్సిన So పరిస్థితి God వచ్చింది. comes to Jacob. అయితే దేవుడే యాకోబు దగ్గరికి వచ్చాడు. Now in effect saying, now is the time, Jacob, you must deal with me. ఇప్పుడు యాకోబు నువ్వు నాతో పోరాడాలి. Now Martin Lloyd Jones put it again this way. మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు ఈ రీతిగా చెప్తున్నాడు. The main problem is, ఇక్కడ ఉన్న ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, how can I be reconciled to Esau? ఏశావుతో నేను ఎలా మరలా సంబంధమును పునర్నిర్మించుకోగలను? But the main problem really is, అయితే అది కాదండి సమస్య. నిజమైన సమస్య ఏంటంటే, how can I be reconciled to God? దేవునితో మరలా నా సంబంధమును ఎలా పునర్నిర్మించుకోగలను? What do you see as your problem now? ఇప్పుడు నీ సమస్యగా దేనిని నీ సమస్యగా నువ్వు చూస్తున్నావు? Your problems are not Esau's. నీ సమస్యలన్నీ కూడా ఏశావులు కాదు. Your Esau may be your marriage, నీ యొక్క ఏశావు నీ వివాహం అయి ఉండొచ్చు, or in fact that you are not yet married, అయితే నువ్వు ఒకవేళ వివాహం చేసుకోకుండా ఉండి ఉండవచ్చు, or your lack of education, లేకపోతే విద్య లేనటువంటి స్థితిలో ఉండి lack ఉండవచ్చు, of money, డబ్బులు లేని స్థితిలో ఉండవచ్చు, lack of good health, మంచి ఆరోగ్యం లేని స్థితిలో or lack ఉండవచ్చు, of job. ఉద్యోగం లేని స్థితిలో ఉండవచ్చు. These are not the real problems. ఇవన్నీ నిజమైన సమస్యలు కాదు. These are just Esau's of your life. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే ఏశావులు ఇవన్నీ కూడా. These are the Esau that Jacob has facing as now you are facing these problems. మరి యాకోబు ఎదుర్కొన్నటువంటి ఏశావులన్నీ కూడా అవే మనం కూడా But the ఎదుర్కొంటున్నాం. main problem is, అయితే ముఖ్యమైన the నిజమైన సమస్య fundamental ఏంటంటే, problem for Jacob is not Esau, యాకోబు యొక్క నిజమైనటువంటి సమస్య ఏశావు కాదండి, but God. అయితే దేవుడు ఆయన And the సమస్య. fundamental problem for you నీకు ప్రాథమికమైనటువంటి సమస్య is ఏదైనా none of the ఉందంటే, above problems, or marriage, or health, or your job, or whatever it is. వివాహము, ఆరోగ్యము, ఉద్యోగము ఇవేమి మీ సమస్యలు కాకూడదు. It is God. అది దేవుడే అయి ఉండాలి. Jesus says in Matthew chapter 10:28, యేసు ప్రభు 10:28 మత్తయి సువార్త 10:28 చెప్తూ ఉన్నాడు, do not fear those who kill the body but cannot kill the soul. శరీరమును మరి హతము చేసే వారికి మీరు భయపడదు గాని ఆత్మను సహితము నాశనము చేయగలిగిన వారికి మీరు భయపడండి. Rather fear him who can destroy both soul and body at hell. ఆత్మను శరీరమును కూడా నరకములో నాశనము చేయగలిగిన వానికి మీరు భయపడుడి అని చెప్తూ The ఉన్నాడు. Esau's of this world can kill the body. ఈ లోకములో ఉన్నటువంటి ఏశావులు ఈ శరీరాన్ని హతము చేయగలరు. God is the one who can destroy both soul and body in hell. శరీరమును ఆత్మను కూడా నాశనము చేయగలిగినటువంటి వాడు నరకములో దేవుడు మాత్రమే. That's our problem. That's our biggest problem. అదే మన యొక్క కఠినమైన పెద్ద సమస్య. And if we fail to acknowledge that problem, ఆ సమస్యను గుర్తించడం మనం చాలాసార్లు విస్మరిస్తాం. all we do to deal with the other problems, ఇతర సమస్యలన్నింటినీ మనం చూస్తూ ఉంటాం. in the end it is all insignificant. ఆఖరిగా చూసినట్లయితే ఇవన్నీ నిరుపయోగమైన This సమస్యలు. take me to my third question. ఇప్పుడు ఇది మనం మూడో ప్రశ్నకు What do you want తీసుకెళ్తుంది. most? నీకు ప్రాముఖ్యముగా ఏమి కావాలి? In Genesis chapter 2, 25 to 26, ఆది కాండము 32:25 నుంచి 26 వరకు చూస్తే, when the man saw that he did not prevail against Jacob, మరి ఆ నరుడు యాకోబును జయించలేకుండా ఆయన చూసినప్పుడు he touched his hip socket, తన యొక్క మరి తొడగుడ్డి మీద ఆయన కొట్టాడు. and Jacob's hip was put out of joint and he wrestled with him. తన యొక్క తొడగుడు మరి దారి తప్పిపోయిందని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Then he said, let me go for the day has broken. మరి నన్ను వెళ్ళని, మరి పగలు వస్తుంది నన్ను వెళ్ళని అని చెప్తూ ఉన్నాడు. But Jacob said, అయితే యాకోబు ఏం చెప్తున్నాడు? I will not let you go unless you bless me. నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువనని All night long రాత్రంతయు కూడా ఇదే Jacob చెప్తున్నాడు. struggles with God, against God. దేవునితో యాకోబు పెనుగులాడుతూనే All ఉన్నాడు. night long he uses his great physical strength to resist God. తన యొక్క శారీరక బలమంతటిని ఉపయోగించి దేవునితో పెనుగులాడి ఆయన మరి ఆపివేయడానికి ప్రయత్నం All చేశాడు. night long he pushes himself so that he might prevail. రాత్రంతయు కూడా తానే జయము పొందుకునేటట్లుగా ఆయన పోరాడాడు. And then what God
does God do? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? He simply touches his hip తన యొక్క మరి గూడు మీద తొడగూటి మీద పట్టుకున్నాడు. and the fight is finished. ఆ కొట్టిన తర్వాత ఆ యొక్క మరి పోరాటం I ముగించబడింది. want to ask you one question here. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుదలుచుకున్నాను. Did God have to wait till the morning to touch his hip? తన యొక్క గూటి మీద కొట్టడానికి ఉదయకాలం వరకు దేవుడు వేచి ఉండవలసిన అవసరత ఉన్నదా? To disable Jacob? యాకోబుని ఆ రీతిగా మరి కుంటివాణి చేయడం Could God have prevailed any time? ఎప్పుడైనా ఇది చేసి ఉండవచ్చు కదా. He could have done it in the midnight. మధ్యరాత్రిలోనే అది చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. He could have done it after 10 minutes after the fight. ఆ పోరాటం ప్రారంభించిన 10 నిమిషాల్లో ఆ పని చేసి ఉండవచ్చు. But he wants to see how Jacob is resisting. అయితే యాకోబు ఏ రీతిగా ఎంతసేపు పోరాటము మరి కొనసాగింప చేస్తాడో చూడదలిచాడు దేవుడు. God is looking at you now. ఇప్పుడు దేవుడు అదే దృష్టితో నిన్ను చూస్తూ ఉన్నాడు. How long are you fighting with God? దేవునితో ఎంతసేపు నువ్వు పోరాడుతూ ఉన్నావు? To get your blessings. నీ ఆశీర్వాదముల కొరకు ఎంతసేపు నువ్వు పోరాడుతున్నావు? How long you want to fight with God to get your blessing? నీ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవడం కోసం దేవునితో ఎంతసేపు నువ్వు యుద్ధములో How పోరాడుతున్నావు? long you are resisting with God to get your blessings? నీ ఆశీర్వాదాలు పొందుకునేటానికి నువ్వు ఎంతసేపు దేవుని నియంత్రించగలుగుతున్నావు, నీతో పట్టుకొని ఉండగలుగుతున్నావు? All of Jacob's resisting. దేవుడు యాకోబు అలా నియంత్రించడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నంలో All of his struggling. తన యొక్క మరి ప్రయత్నము పోరాటం అంతయు కూడా All of his fighting against God made no difference. దేవునితో పోరాటం అంతయు కూడా ఏ విధమైన వ్యత్యాసం తీసుకురాలేదు. God disables Jacob. దేవుడు యాకోబుని మరి కుంటివాణ్ణి చేశాడు. That's it. Jacob is beaten. Jacob lost. యాకోబు మరి పతన స్థితి పడిపోయినటువంటి వాడిగా లేకపోతే కుంటివాడిగా అయిపోయాడు. He cannot resist no longer. ఇక ఎంత మాత్రము ఆయన నియంత్రించలే స్థితి At లేదు. the end of all his resources. తనకున్నటువంటి సామర్థ్యం అంతా క్షీణించిపోయే వరకు So పోరాడాడు. what does he do? అప్పుడు ఆఖరికి ఏం చేశాడు? He grabs hold of God and won't let go. దేవుని గట్టిగా పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడువను అని పట్టుకొని Even though the day has broken. మరి తెల్లవారినప్పటికీ కూడా And Esau is on his way. ఏశావేమో తన మార్గంలో వస్తూ ఉన్నాడు. Jacob won't let go of God. దేవుని మాత్రము విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు యాకోబు. Even though all his family and possessions on the other side of the stream. మరి ఆ యొక్క ఏరుకు అవతల పక్కన తన కుటుంబము తన సంపాదించిన అందరూ కూడా అక్కడ ఉన్నప్పటికీ Even కూడా though they are all expecting to come and prepare them for Esau to fight against Esau. ఏశావుతో పోరాటం చేయడానికి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారని తెలిసి కూడా But Jacob is still clinging on to God and never leaving him. యాకోబు మాత్రము దేవుని మాత్రమే గట్టిగా పట్టుకొని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడానికి Even though this ఇష్టపడలేదు. might be the last day of his life. ఇది ఈ రోజు ఆయనకు అంతిమ రోజు అయినప్పటికీ The కూడా day is dawning. ఈ రోజు మరి పగలు వచ్చి వేస్తున్నప్పటికీ కూడా Jacob won't let go of God. దేవుని విడిచిపెట్టడానికి యాకోబు ఇష్టపడట్లేదు. At long last, Jacob sees that God himself is the only blessing that counts. దేవుడు మాత్రమే యాకోబును ఆశీర్వదించగలడని యాకోబు గ్రహించాడు. At long last, Jacob says God is not the tool to be used to achieve our objectives. మనకున్నటువంటి అవసరతలను తీర్చుకోవడానికి దేవుడు ఒక పరికరము కాదు గాని, But the God himself is our objective. అయితే దేవుడు మాత్రమే మన యొక్క జవాబు అయి ఉన్నాడని గ్రహించాలి. Remember, God is not the one who provides our needs. మన అవసరతలు తీర్చేటటువంటి ఒక పరికరము కాదండి దేవుడు. God is our need. దేవుడే మన యొక్క అవసరత అయి ఉన్నాడు. If he is our need, ఒకవేళ ఆయన మన అవసరత అయి ఉంటే, if you need him, all the needs will come to you. ఒకవేళ ఆయన నువ్వు కావాలని కోరుకుంటే నీకు కావాల్సిన అవసరతలన్నీ కూడా నీ దగ్గరకు ఆయన ద్వారా వస్తాయి. So Jacob holds on to God. యాకోబును పట్టుకొని యాకోబు దేవుని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. Saying, Lord, I want you. దేవా నీవు నాకు కావాలి అంటూ. I want you above all else. ఇక నాకు ఉన్నవన్నిటిలో కల్లా ఎక్కువ నీవే కావాలి. I will hold on to you. I will cling to you. నిన్ను పట్టుకొని నీ మీదే ఆధారపడి నేను ఉంటాను. My desire is you. I desire you. నా ఆశ నీవే, నా తలంపంతా నీవే. This is the nature of saving faith. ఇదే రక్షణ
రక్షించేటటువంటి విశ్వాసం యొక్క నిజ రూపము. Seeking God himself is the true saving faith. దేవుని కనుగొనుటయే నిజమైనటువంటి రక్షించే విశ్వాసం. Loving Lord your God with all your heart, నీ పరిపూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుటయే, with all your soul, నీ పూర్ణ ఆత్మతో with ప్రేమించుట, all your mind and with all your strength నీ పూర్ణ బలముతో, నీ శక్తితో, నీ మనసుతో is the పూజించుట. true saving faith. అదే నిజమైనటువంటి రక్షించే విశ్వాసము. In Psalms 63:1-8, కీర్తనలు 63:1-8 I చూసినట్లయితే, want all of you, as it comes on the screen, I want all of you to read it now. ఇప్పుడు మీరందరూ కూడా ఇది స్క్రీన్ మీద వస్తుండగా అందరూ Read కలిసి it చదవండి. loudly. గట్టిగా చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. I can't hear properly. అందరూ కూడా గట్టిగా. గట్టిగా చదవండి, అందరూ చదవండి. నీ తరపు కనిపెట్టి నీవు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణపరుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జలములయందు నన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడివై ఉంటివి. నీ రెక్కల చాటున నాకు శరణుచొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. This is the kind of prayer we should pray to God. దేవునికి మనం చేసేటటువంటి ప్రార్థన ఈ విధమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. Jacob changes at this moment. ఈ సమయంలో యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు. He no longer wants safety. ఇప్పుడు ఎంత మాత్రము కూడా రక్షణ మరి సేఫ్టీ కావాలని ఆయన భావించట్లేదు. శత్రువుల నుంచి రక్షణ. శత్రువు నుంచి రక్షణ కావాలని కోరుకోవట్లేదు కానీ He no longer wants possessions. ఇప్పుడు ఎంత మాత్రము తన ఆస్తి సంపాదించాలని He is no longer want his wives or children. భార్యలు తన కుటుంబము పిల్లలు కావాలని ఎంత మాత్రం ఇప్పుడు కోరుకోవట్లేదు కానీ Now he wants God. దేవా నీవే నాకు కావాలని He కోరుకుంటున్నాడు. clings to God. దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. What about you? నీ పరిస్థితి ఏమైనది? God has stripped Jacob of all his possessions before he would seek God above all else. తనకున్నటువంటి వాటన్నిటిలో దేవుణ్ణే ముఖ్యముగా పెట్టుకొని దేవుని మీద ఆధారపడడానికి అన్నిటిని ఆయన నుంచి దేవుడు God has దూరపరిచున్నాడు. to threaten Jacob's life before he treasured God. దేవుణ్ణి ప్రాముఖ్యముగా ఎంచే ముందు తన ప్రాణం మీదకే దేవుడు పరిస్థితులు తీసుకొని వచ్చాడు. God has to disable Jacob to get rid of the human strength he was depending on. తనకున్నటువంటి మానవ బలం మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు అతన్ని కుంటివాడిగా చేయవలసిన పరిస్థితి Before he would వచ్చింది. see God as worth more than all the world had to offer. మరి ఈ లోకమంతయు కూడా అనుగ్రహించేవన్నీ కూడా దేవుని యొద్ద నుండి మాత్రమే మరి పొందుకోగలమనే నిశ్చయత కలిగే వరకు దేవుడు తెచ్చాడు. Do you want God more than anything else in this world? ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే దేవుడే నాకు అత్యధికముగా కావాలని మీకేమన్నా Do you want God more than your possessions? మీకున్నటువంటి ఆస్తుల కంటే దేవుడే కావాలని Do you కోరుకుంటున్నారా? want God more than your loved ones? మీరు ప్రేమించే వారి కంటే దేవుడే ముఖ్యము అని మీరు కోరుకుంటున్నారా? What stands in the way of your seeing that God is the greatest treasure of your life? మీ జీవితంలో దేవుడు మాత్రమే అత్యధికమైనటువంటి మరి ఆతిథ్యం ఆస్తి అని మీరు భావించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? What is stopping you? ఆ రీతిగా భావించేటటువంటి పరిస్థితికి ఆటంకంగా ఏమి ఉన్నది? Leave that all. వాటన్నిటిని విడిచిపెట్టండి. God is your only strength and only treasure. దేవుడు మాత్రమే మన పరిపూర్ణమైన బలము, మన రక్షణ. And going to the fourth question, 4వ ప్రశ్నకు వెళ్ళినట్లయితే, who are you now? ఇప్పుడు నీవు ఎవరివై ఉన్నావు? Verse 27 and 28. 27, 28 వచనాలు మనం చూసినట్లయితే, And he said to him, యాకోబు
So God gives Jacob a new name. యాకోబుకు దేవుడు ఒక నూతన పేరును ఇస్తూ ఉన్నాడు. He gives Jacob a new identity. ఒక నూతన మరి ఐడెంటిటీని దేవుడు ఇస్తూ ఉన్నాడు. Jacob has changed fundamentally. యాకోబు పరిపూర్ణంగా మారిపోయాడు. And his name will reflect that change. ఇప్పుడు ఆ మార్పును ఆ యొక్క పేరు ప్రతిబింబిస్తూ The ఉంది. name Jacob has stood for a cheater, a supplanter. యాకోబు అనేటటువంటి పేరు మోసగాడుగా మోసపుచ్చేటటువంటి వాడిగా గుర్తింపును And తెచ్చింది. until now that has been an apt name for Jacob. ఇప్పటి వరకు యాకోబుకు అది సరి అయిన పేరుగా ఉన్నది. He has lost his relationship with his mother. తన తల్లితో తనకు సంబంధాన్ని He కోల్పోయాడు. has lost his relationship with his father. తన సంబంధము తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. He has a bad relationship with his brother, మరి సహోదరుడితో మరి చెడ్డ సంబంధం కలిగి ఉన్నాడు. for who now is trying to kill him. ఇప్పుడు ఆ సహోదరుడే చంపడానికి చూస్తూ ఉన్నాడు. And instead of ruling over Esau, he is now prepared to bow before him. ఏశావు మీద పరిపాలన చేయవలసినటువంటి వాడు ఏశావుకు తలంచే స్థితికి వచ్చాడు. He was tricked by Laban into taking a wife he didn't want. లాబాను ద్వారా మోసపుచ్చబడి అక్కర్లేనటువంటి భార్యను సంపాదించుకున్నాడు. He is rich. ఇప్పుడు బాగా ఆస్తిని సంపాదించాడు. He now knows and understand that what he deserves is nothing that he wants. మరి ఆయన కలిగినవన్నీ కూడా ఆయనకు అవసరము లేనవని గుర్తించాడు. And all his attempts to improve his position have accomplished nothing. ఇప్పుడు ఆయన కష్టపడి సంపాదించినవన్నీ కూడా ఏ విధమైనటువంటి ఉపయోగం లేనటువంటి At గుర్తించాడు. last he came to a point. ఇప్పుడు ఒక స్థితిలోకి వచ్చాడు. Only God's grace can save him. దేవుని కృప మాత్రమే తనను రక్షించగలదని గ్రహించాడు. In the battle with God, ఆ దేవునితో పెనుగులాడేటప్పుడు Jacob suffers a revisal of his fortunes. తనకున్నటువంటి సంపదలన్నీ కూడా ఆయన వదులుకోవాల్సిన Which పరిస్థితి is కలిగింది. actually a victory. ఇది సహజంగా చూస్తే విజయము. He loses his wrestling match with God. దేవుడితో తన యొక్క పెనుగులాటలో ఓడిపోయాడు. God touches his hip and he is permanently wounded. దేవుడు తన యొక్క తుంటి మీద కొట్టడం వల్ల పర్మనెంట్ గా ఆయన కుంటివాడైపోయాడు. But in the divine logic, అయితే దైవికమైనటువంటి దృక్పథంతో చూస్తే which మాత్రం is beyond our full comprehension, మనము అర్థము చేసుకోలేనటువంటి గొప్ప భావము దాంట్లో ఇమిడి ఉన్నది. this loss is Jacob's victory. ఈ నష్టము ఈ ఓటమి నిజముగా యాకోబు యొక్క జయమై ఉన్నది. For at last Jacob surrenders himself. ఆఖరిగా అంతిమముగా యాకోబు తను తాను మరి తలొగ్గాడు. He wins by losing and is now able to go in a new strength as God's man. ఇప్పుడు తను కలిగినటువంటి ఆ పేరును సంపాదించుకొని దేవుని వ్యక్తిగా దేవుని బిడ్డగా ఆయన ముందుకు He కొనసాగుతున్నాడు. has a new strength as a God's man now. దేవుని యొక్క శక్తిని దైవజనుడిగా దేవుని శక్తిని పొందుకున్న వాడిగా ముందుకు Jacob వెళ్ళాడు. was striving all his life with men. అనేక మంది మనుషులతో ఆయన మరి బాధలు పడుతూ ఉన్నాడు. And lost. అనేక సార్లు మరి పతన స్థితిలోకి He వెళ్ళిపోయాడు. spent all night resisting God and lost. రాత్రంతయు కూడా మరి దేవునితో పెనుగులాడి మరి ఓటమి పాలయ్యాడు. But as Jacob realizes all this, అయితే ఇవన్నీ కూడా తన గ్రహింపులోకి వచ్చిన తరువాత and as he sees that all of his efforts to fight with men and resist God has nothing now, మరి మనుషులతో తన పోరాటములో ఓటమి పాలయ్యి దేవునితో పోరాటంలో ఓటమి పాడే ఇవన్నీ కూడా నిరుపయోగమని at గుర్తించిన last he తరువాత sees that his true treasure is in God. అంతిమముగా తన యొక్క నిజమైన స్వాస్థ్యము దేవుడే అయి ఉన్నాడని And గ్రహించాడు. seeing God as his treasure, దేవుడే తన యొక్క నిజ స్వాస్థ్యముగా he చూస్తున్నాడు. the loser wins. ఆయనే ఓటమి పొందిన విజయశీలుడిగా ఉన్నాడు. He has saved his life by losing it. తన యొక్క జీవితాన్ని కోల్పోవడం ద్వారా దాన్ని సంపాదించుకున్నాడు. And so this loss is Jacob's or Israel's victory. ఈ యొక్క నష్టము ఈ ఓటమి యాకోబు యొక్క విజయము, అదే రీతిగా ఇశ్రాయేలు యొక్క విజయము. Jacob alias Israel. యాకోబు అనగా మోసగాడు, అదే ఆయన ఇశ్రాయేలుగా రూపాంతరీకరించబడ్డాడు. That is his victory. అదే ఆయన విజయము. And at last, in the last image, we have Jacob we see Jacob as limping forward to meet Esau and Esau. మరి ఆఖరి ఘట్టంలో చూస్తే యాకోబు కుంటూ తన యొక్క సహోదరుని కలుసుకోవడానికి He వెళ్ళాడు. has lost his great physical power. తనకున్నటువంటి శారీరక బలమంతా కూడా కోల్పోయాడు. He has lost all he used to depend on. ఆయన ఆధారపడగలిగిన వాటన్నిటిని కూడా పోగొట్టుకున్నాడు. But now Jacob is the man of God. ఇప్పుడు దేవుని కలిగినటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. Jacob is saved. యాకోబు రక్షణ పొందుకున్నాడు. Jacob values God above all else.
అన్నిటికంటే సమస్తము కంటే దేవుడే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన పొందుకున్నాడు. A new man, నూతన వ్యక్తిగా a మారాడు. new creation, నూతన సృష్టిగా no మార్చబడ్డాడు. longer than old deceiving cunning Jacob. ఏ మాత్రము కూడా ఇక మోసపుచ్చేవాడిగా మరి మరి అబద్ధాలు చెప్పేవాడిగా కాదు. Now Jacob is Israel, ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా the రూపాంతరం one పొందాడు. who knows that God prevails. దేవుడు మాత్రమే జయశీలుడని గుర్తించేటటువంటి వాడిగా అయ్యాడు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. షారోన్ పాస్టర్.